వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో గమనిస్తే 4 ప్రధాన భాగాలు ఉంటాయి. అందులో కానొక భాగం మనకి జనరల్ అవేర్నెస్. దీనిపై పట్టు సాధించడం ఎలా, దాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ విధానానికి సంబంధించి వీడియోలు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడం ఎలా అంటున్నాం. సో దీన్ని ప్రధానంగా చేయడానికి గల కారణం ఏంటి, ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు అంటున్నాం. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు మనకి మ్యాథ్స్లో మరియు రీజనింగ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మ్యాథ్స్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కొట్టలేమా అంటే అలాంటి వారు మనం దీని మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా జనరల్ సైన్స్ మీద పట్టు సాధిస్తే వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ఏ అంశాల మీద పట్టు సాధించాలి, అసలు ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలు వేటి మీద మనం ఫోకస్ చేయాలి, వాటిని మనం గమనిద్దాం. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే మనకి అన్ని అంశాల కలబోతగా ఉండడం జరుగుతుంది. సింపుల్గా లైక్ మనం గమనిస్తే జనరల్ నాలెడ్జ్ అంటాం. సో ఈ జనరల్ నాలెడ్జ్ అనే పదం మనకు సెంట్రల్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ గమనించినా, అది ఎస్ఎస్సి గమనించినా, ఆర్ఆర్ఈ గమనించినా, ఎన్టీపీసీ గమనించినా, ఎఫ్సిఐ గమనించినా, ఇలా బ్యాంకింగ్ సంబంధించి ఎక్కడ గమనించినా ఈ జనరల్ అవేర్నెస్ అనే మాట కనబడుతుంది. అంటే అందులో కొన్ని అంశాల యొక్క కలయికగా ఉండడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఉండే అంశాలు ఏంటి మనకు గమనిస్తే పాలిటీ అంటున్నాం, జాగ్రఫీ అంటున్నాం, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, జీకేలో కొన్ని భాగాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సైన్స్ అనే పార్ట్ సపరేట్గా ఇచ్చాడు కాబట్టి ఇందులో మిళితమై ఉండదు. అది మరి క్లియర్గా మరి ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి అంటే ఇక్కడ పాలిటీని కనుక గమనిస్తే భారత రాజ్యాంగము అంటున్నాం. మరి పాలిటీలో ఏ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ప్రతి సందర్భంలో మనకు పాలిటీ నుండి దాదాపుగా 2 నుండి 3 ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ఖచ్చితంగా సంధిస్తున్నాడు. మరి ఎక్కడ సంధిస్తున్నాడు? ఈ 2 నుండి 3 మార్కులలో మెజారిటీ పీపుల్ 2 మార్కులను కనీసం కొట్టాలి. సపోజ్గా 3 మార్కులు ఇచ్చారనుకోండి, కనీసం 2 మార్కులు చేసే విధంగా ఉండాలి. మరి ఏ ఏరియాల నుండి ఆ 2 మార్కులు మనకు కవర్ అవుతున్నాయి, ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు గమనిస్తే భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అసలు రాజ్యాంగం ఏ విధంగా నిర్మించబడింది, ఆ నిర్మించడంలో ఎలాంటి వ్యక్తులు ఏ విధమైన పాత్రను పోషించడం జరుగుతుంది. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ అంటున్నాం. ఏంటి, ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ప్రాథమిక విధులు కానీ మనకి ఫోకస్ చేస్తున్నాడు. ప్రతి సందర్భంలో ఈ ఏరియాల నుండే ప్రశ్న అడగడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి మరియు రాజ్యాంగబద్ధ సంస్థలు కానివి అంటే చట్టబద్ధమైన సంస్థలు, ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం చదివేటప్పుడు వాటిని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జాగ్రఫీని కనుక గమనిస్తే సో ఈ జాగ్రఫీలో భాగంగా ఇండియన్ జాగ్రఫీలో మనకి ఎక్కువగా ప్రశ్నలు ఎక్కడ సంధిస్తున్నాడు అంటే బేసిక్ అంటున్నాం. భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే విస్తీర్ణం ఏ విధంగా ఉంటుంది, తీరరేఖ ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రాల యొక్క సరిహద్దులు ఏ విధంగా ఉంది, భారతదేశం ఇతర దేశాలతో ఏ విధమైన సరిహద్దులు కలిగి ఉంది, నదీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఆ నదుల మీద ఉన్న ఆనకట్టలు ఏంటి, ఇలాంటి వాటిని మనం ఎక్కువగా సంధించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రఫీ మీద ఇలాంటి భౌగోళిక అంశాలను ఫోకస్ చేస్తూ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎకానమీ అంటున్నాం. ఎకానమీ నుండి ప్రతి సందర్భంలో 1 లేదా 2 ప్రశ్నలు, కొన్ని సందర్భంలో 2 దాటి కూడా వస్తున్నాయి. సో మరి ఎక్కడి నుండి వస్తున్నాయి గమనిస్తే మనకి 3 యూనిట్లు ప్రధానంగా కనబడుతున్నాయి. ఆ 3 యూనిట్లో మొట్టమొదటి యూనిట్ గమనిస్తే జాతీయ ఆదాయము అనేది కనబడుతుంది. సో అదేవిధంగా ఇటీవల మనకి ఎక్కువగా ట్రెండింగ్లో కనబడుతున్న ప్రశ్న ఏంటిది, నీతి ఆయోగ్ ఉండే, ఇదివరకు అది ప్రణాళికా సంఘం ఉండే, ఆ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో దాని యొక్క రిప్లేస్మెంట్గా నీతి ఆయోగ్ 2015 జనవరిలో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడి ప్రతిసారి ప్రశ్నలను సంధిస్తున్నాడు. అదేవిధంగా 3వ ప్రశ్న ఎందుకు సంధిస్తున్నాడు అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ పథకాలను రిలేటెడ్గా చేస్తూ అడుగుతున్నాడు. కాబట్టి మనం జాతీయ ఆదాయం చదవాలి, పేదరికం చదవాలి, నిరుద్యోగం చదవాలి, అదేవిధంగా ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్, ఇలాంటి అంశాల మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటున్నాం. మనకి ఎగ్జామ్ కనుక ఏప్రిల్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, బ్యాక్ రావాలి, ఒక 6 మంత్స్ బ్యాక్ రావాలి. ఏప్రిల్ నుండి బ్యాక్ కాదు, అంటే మార్చ్ 1 అంటే మనం ఫిబ్రవరి చివరి వరకు మనం చదవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఫిబ్రవరి అంటే మార్చ్ 1st వీక్ 2nd వీక్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 1st వీక్ మినిమం మనకు ఏం చేయాలి, మార్చ్ 1st వీక్ వరకు అక్కడ నుండి బ్యాక్ 6 మంత్స్ వెళ్ళాలి. 6 మంత్స్ వెళ్తూ అందులో కొన్ని అంశాలు ఉన్నాయి చూడండి, అవే ఈ జీకే అంశాలను ప్రత్యేకంగా ప్రాధాన్యత తీసుకుంటూ కరెంట్ అఫైర్స్ను చదవాలి. సో మరి ఇక్కడ జీకే అంశాలు కనుక గమనిస్తే ప్రతి సందర్భంలో ప్రశ్న ఒక్కొక్కటి ఖచ్చితంగా అడుగుతున్నాడు. బిరుదుల నుండి ప్రశ్న రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండటం లేదు.
కాబట్టి బిరుదులు అనేవి రావడం జరుగుతుంది. వివిధ రకాల ప్రముఖ వ్యక్తులు వారి యొక్క బిరుదులు అనేవి ఉన్నాయి. నినాదాలకు ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కొన్ని సందర్భాలు 2 అడిగినవి ఉన్నాయి. కాబట్టి నినాదాలు కూడా ఫోకస్ అవుతున్నాయి. పుస్తకాలు ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతున్నాయి. అది కరెంట్ రిలేటెడ్గా అడగవచ్చు, హిస్టరీ రిలేటెడ్గా అడగవచ్చు, స్టాక్ జీకే రిలేటెడ్గా అడగవచ్చు. కాబట్టి పుస్తకాలు అనేవి మెయిన్. అదేవిధంగా మొదటిది అంటున్నాం. ఈ మొదటి అనే అంశం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భారతదేశ పరంగా మొదటి వ్యక్తులు ఎవరు, అందులో పురుషులు కానీ స్త్రీలకు గమనించవచ్చు. మొదటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, విదేశాంగ మంత్రి, ఇలా మనకి మొదటి వ్యక్తులు అడిగే అవకాశం ఉంటుంది. ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి నేను ఫోకస్డ్ ఏరియా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, జనరల్ అవేర్నెస్లో 20 మార్కులు ఉన్నాయి, 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో 20 మార్కుల మెజారిటీ ఆఫ్ మార్క్స్ మనకి ఈ ఏరియాల నుండి ఈ కోర్ ఏరియాల నుండే రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా 15 నుండి 17 క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకి పెద్దవి చిన్నవి అంటున్నాం. దేశంలో పెద్ద సరస్సులు కానీ, పెద్ద మంచినీటి సరస్సు కానీ, పెద్ద ఉప్పునీటి సరస్సు కానీ, పొడవైన నది కానీ అలాంటి అడిగే అవకాశాలు ఉంటాయి. క్రీడలు అవార్డులకు సంబంధించి అడిగితే ఒకటి బేసిక్ మీద అడుగుతున్నాడు, ఒకటి కరెంట్ రిలేటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఇటీవల జరిగితే 6 నెలల కాలంలో క్రీడలు కనుక జరిగి ఉంటే, ఇప్పుడు ఖేల్రత్న అవార్డ్స్ వచ్చాయి, ఖచ్చితంగా ఖేల్రత్న అవార్డులకు వెళ్ళి ప్రశ్న అనేది వస్తుంది. కాబట్టి అక్కడ క్రీడలు ముగిసినట్టే, క్రీడలు ఒక ప్రశ్న అడిగినట్టే. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఖేల్రత్నాలకి వెళ్ళి అవార్డు నుండి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అవార్డుల నుండి కూడా రావడం జరుగుతుంది. సో అవార్డుల నుండి రావడం జరుగుతుంది, క్రీడల నుండి, ఇవి రిలేటెడ్గా రావచ్చు, బేసిక్గా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం ఒక జనరల్ అవేర్నెస్ మీద పట్టు సాధించాలి అంటే ఫస్ట్ ఆ జనరల్ అవేర్నెస్లో ఏ సిలబస్ ఉంది, ఏ సిలబస్లోని ఏ అంశం మీద మనం పట్టు సాధించాలో వీటన్నిటి మనం ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని వీటిని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రీవియస్ ప్రశ్నలు తీసుకోవాలి. నంబర్ ఆఫ్ టైం ప్రీవియస్ ప్రశ్నలు తయారు చేయడం అవుతుంది. వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా అవి మన మెదడులో నిక్షిప్తం అవుతాయి. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే మ్యాథ్స్ చేయలేరు కానీ నాకు జాబ్ కావాలి, అలాంటి వ్యక్తులకు ఇక్కడ స్కోర్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు మ్యాథ్స్ చేయలేరు కాబట్టి మ్యాథ్స్లో అటు ఇటుగా చేసిన, సపోజ్కి అక్కడ 25 ఉన్నప్పుడు 25 ఉన్నప్పుడు ఏంది ఒక 10-12 చేసినా ఇక్కడ ఒక 5 పెంచుకోగలగాలి. సో మనకు 20 ఉన్నప్పుడు కనీసం 15 వరకు పోయే అవకాశం ఉంటుంది, పోవచ్చు 17 వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో 15 అనుకోండి, 15 టార్గెట్ పెట్టుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇప్పుడే వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోలేదు, అంటే పూర్తి స్థాయి పట్టు సాధించలేదు. సో మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు పూర్తి స్థాయి పట్టు సాధించలేదు. ఎందుకంటే ఇటీవల మీకు ప్రశ్నల సరళి గమనించండి, గ్రూప్ డీకి సంబంధించిన ప్రశ్నలు కానీ, ఆర్ఆర్బీలో అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ప్రశ్నలు కానీ థియరిటికల్గా ఎక్కువ లెంతీగా ఇస్తున్నాడు చూడండి. అది డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్గా ఎక్కువగా అడుగుతున్నాడు చూడండి. సో ఇచ్చే ప్రశ్న కూడా అంత ఈజీగా డైరెక్ట్ షార్ట్ కట్ బేస్డ్గా అడిగే అవకాశాలు లేవు, అవి డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనకు జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తే మనం తొందరగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు జనరల్ అవేర్నెస్కు సంబంధించి. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ యాప్స్ అనేవి ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించి మనకి పీడిఎఫ్ మెటీరియల్ అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా త్వరలో ఆ పీడిఎఫ్ మెటీరియల్కు సంబంధించిన వీడియోతో కూడిన క్లాసులు కూడా మీకు అందుబాటులోకి తక్కువ ధరకే వస్తాయి. వెంటనే యాప్ స్టోర్లో భూషణ్ సార్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.